హాయ్ హలో నమస్తే. చంద్రశేఖర్ ఆజాద్, క్లీన్ దళిత్ ఐకాన్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. చంద్రశేఖర్ ఆజాద్ ఒక అంటే అతనికి దేశవ్యాప్తంగా దళిత సంఘాల మధ్య ఒక మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. ప్లస్ ఒక ఫైర్ బ్రాండ్ లాంటి నాయకుడు అని చెప్పేసి అతన్ని చాలామంది రోల్ మోడల్గా తీసుకొని చాలా దళిత సంఘాలు ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే అతను ఏకంగా ఎంపీ అయ్యాడు ఉత్తరప్రదేశ్లో. చాలా ఫైర్ బ్రాండ్ లాంటాడు, ఎవరికి భయపడ్డు. జై భీమ్ అనేటువంటి భీమ్ ఆర్మీ అనేటువంటి ఒక యాక్టివిజం పెట్టేసి అతను జస్ట్ 38 years ఓల్డ్ యంగ్ మ్యాన్, హీ బికేమ్ ఎంపీ. ఇప్పుడు అతను ఒక పెద్ద కాంట్రవర్షియల్ ఇరుక్కున్నాడు. అదేంది కాంట్రవర్షియల్ ఇరుక్కున్నాడు? అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఒక డాక్టర్, యూపీ ఎంపీ ఆజాద్ ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని ఆడియో కాంట్రవర్సీ ఆమె బయటపెట్టింది. ఓకే, ఏంటి ఇక్కడ కాంట్రవర్సీ ఏంది అనేది చూద్దాం. ఇప్పుడు ఏంటి ఏమో గొడవ ఏంటి, ఏమని నుంచి ఆడియోలు రిలీజ్ చేస్తుంది చంద్రశేఖర్ ఆజాద్ మీద. ఈ చంద్రశేఖర్ ఆజాద్ భీమ్ ఆర్మీ యాక్టివిస్ట్ అట. ఎక్కువగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద ఎక్కువగా ఫైట్ చేశాడు ఇతను. 38 years అతనికి. 2018 సహరాన్పూర్లో అక్కడ గొడవలు జరిగితే అక్కడ తానుగా ఒక బీఎస్పీ కాంచీరామ్ మాయావతికి నేనే సక్సెసర్ని అని ప్రొజెక్ట్ చేసుకున్నాడు అతను. ఒక కాంచీరామ్కి నేను సక్సెసర్ని, మాయావతి మా అక్కే అని చెప్పేసి ప్రచారం చేసుకున్నాడు. చివరికి మాయావతి పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి అతను అక్కడ ఒక దళిత్ ఓటు బ్యాంక్ తోటి అతను ఒక ఎంపీగా అయ్యాడు చంద్రశేఖర్ ఆజాద్. అది చంద్రశేఖర్కి సంబంధించి. బట్ డాక్టర్ రోహిణి గవారి, ఇప్పుడు ఈ డాక్టర్ రోహిణి గవారి ఎలిగేషన్ చేస్తుంది నన్ను మోసం చేశాడని. ఈ అమ్మాయి ఎవరంటే 30 years, అతనికి 38 అంటే 30 years, పిహెచ్డి స్కాలర్, ఎడ్యుకేషను యూనివర్సిటీ ఆఫ్ జెనీవా స్విట్జర్లాండ్లో చదువుకుంది ఆమె. ఓకే, ఇండోర్లో ఒక శానిటేషన్ వర్కర్ కూతురు, ఇండోర్లో నుంచి ఒక శానిటేషన్ వర్కర్ కూతురు కష్టపడి పిహెచ్డి చేసి యూనివర్సిటీ ఆఫ్ జెనీవా వరకు వెళ్ళింది. చూడండి, అది ఇద్దరి యొక్క చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్. ఈమె చాలా శానిటేషన్ వర్కర్ కూతురు, పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాలోకి పిహెచ్డి స్కాలర్గా వెళ్ళింది ఆమె. ఇతనికి ఆల్రెడీ దళిత నాయకుడికి ఎదిగాడు, ఇతనికి పిల్లలు ఉన్నారు, పెళ్ళి అయింది. బట్ వీళ్ళిద్దరికి రిలేషన్ ఎలా ఏర్పడిందో సంథింగ్ వాళ్ళిద్దరికీ రిలేషన్ అయితే ఏర్పడింది. ఆమె ఏం చేసింది, జన్ పవర్ వెల్ఫేర్ ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేసింది డాక్టర్ రోహిణి. యూఎన్ రిప్రజెంటేటివ్గా అంత హై ప్రొఫైల్లో ఎన్నికైంది. ఆమె ఏం చేసిందంటే కొద్దిగా డబ్బులు సంపాదించింది. శానిటేషన్ వర్కర్ అయినప్పటికీ అక్కడ అదే ఇండోరు అక్కడ పిహెచ్డి చేసి డబ్బులు సంపాదించి షీ సపోర్టెడ్ హిమ్ ఫైనాన్షియల్లీ డ్యూరింగ్ హిస్ క్యాంపెయిన్. ఆజాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు అతనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి అది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఫిజికల్ రిలేషన్షిప్, రొమాంటిక్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు అని ఈమె చెప్పడం. ఎవరు? గర్ల్ ఫ్రెండ్ చెప్తుంది ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఆజాద్ సంబంధించి. ఓకే, బట్ అతను ఇంకా రియాక్ట్ అవ్వలేదు. అతను రియాక్ట్ అనేది తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏమో చెప్పప్రకారం నిన్న ఇంటర్వ్యూలో కూర్చొని ఏమేం చెప్తుందంటే గవారి ఆజాద్ 2022-2024 మధ్యలో అదే ఎంపీ ఎన్నికలకి క్యాంపెయినింగ్ జరిగింది. అప్పుడు ఇతను ఎంపీగా గెలిచాడు అనమాట. ఇతను వాళ్ళిద్దరికీ రిలేషన్షిప్ ఏర్పడింది, డబ్బులు ఇచ్చిందంటే క్యాంపెయిన్కి, ఎమోషనల్ సపోర్ట్ చేసిందంట యాక్టివిజానికి. 2024లో ఎన్నికలు అయిపోయిన తర్వాత నన్ను మోసం చేశాడు, ఎన్నికలైపోయి గెలిచిన తర్వాత నన్ను మోసం చేశాడు అనేది పెద్ద ఆరోపణ ఆమెది. జూన్ 13, 2025 ఫస్ట్ టైం పబ్లిక్ వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఒక ఎక్స్ప్లోజివ్ ఇంటర్వ్యూ చేసింది. నేను అతనంటే నాకు చాలా ఇష్టము, నేను అతను లవ్ చేశాను, కానీ అతను నన్ను మోసం చేశాడు అనేది ఒక ఎలిగేషన్ చేసింది ఇంటర్వ్యూలో కూర్చొని.
ఓకే. ఇది జూన్ 13, 2025 జరిగింది. అక్టోబర్ 13, 2025 లాస్ట్ మంత్లో మళ్ళీ ఇంకొకసారి ఒక సెన్సేషన్ చేసింది. ఏంటంటే ఆమె ఫస్ట్ ఆడియో క్లిప్ ఒకటి రిలీజ్ చేసింది. స్విట్జర్లాండ్లో ఉంది. ఇప్పుడు స్విట్జర్లాండ్లో నుండి తన ఎక్స్లో అంటే ఎక్స్ అకౌంట్లో ఒక ఆడియో పోస్ట్ చేసింది. ఎక్స్ అకౌంట్లో అక్కడ ఆజాద్ ఆమెని బూతులు తిడుతున్నట్టు ఆడియోలో ఉంది. బూతులు తిడుతున్నట్టు అదే ప్రైవేట్ ఆర్గ్యుమెంట్. అది వాళ్ళిద్దరికి రిలేషన్ వచ్చినప్పుడు ఇంకా ఆర్గ్యుమెంట్స్ ప్రైవేట్ తిట్టుకుంటారు కదా. ఈ చంద్రశేఖర్ ఆజాద్ ఆమెను బూతులు తిడుతున్నట్టుగా ఉందన్నమాట. దాంట్లో బీఎస్పీ లీడర్ మాయావతికి వ్యతిరేకంగా ఇతను కొన్ని కామెంట్లు చేసినట్టు ఆడియోలో ఉంది. దాని మీద బెహన్జీకో ఖతం కర్నా చాతే అనే పదం ఉందన్నమాట ఆడియోలో. అంటే మాయావతిని చంపేస్తానని ఆడియోలో ఉందన్నమాట. ప్లాన్ చేస్తున్నానని ఆడియోలో ఉంది. ఇవన్నీ కూడా ఆ తర్వాత సరే ఏదో ఆ వీడియో అయితే వైరల్ అయింది. 100K గంటలో 100K 1,00,000 మంది చూశారు గంటలో ఆ వీడియోని. అది బాగా సర్క్యులేట్ అయింది చంద్రశేఖర్ ఆజాద్కి సంబంధించి. అక్టోబర్ 26, 2025 ఈ గవారి ఇంకొకసారి ఆడియోలు పోస్ట్ చేసింది. ఏమంది? ఈమె ₹1,00,00,000 ఇస్తానంది. ఎందుకు? అతను ఫేక్ వీడియోలు పోస్ట్ చేశాడు. ఫేక్ ఆడియో అది. ఆ అమ్మాయి నా మీద ఆరోపణలు చేస్తుందని చంద్రశేఖర్ ఫాలోవర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కొట్టారని ఇంకొక ఆడియో రిలీజ్ చేసి, ఈ ఆడియో కనుక మీరు ఫేక్ అని రిలీజ్ చేస్తే ₹1,00,00,000 ఇస్తానని చెప్పి పోస్ట్ చేస్తుంది ఆమె. ఆజాద్ ది డర్టీ మైండ్ అని, మాయావతికి వ్యతిరేకంగా అతను కుట్ర పన్నాడని, బహుజన మూమెంట్ని హైజాక్ చేయడానికి ప్రయత్నం చేశాడని ఇవన్నీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఇతను ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పి, ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి అతను ఫాలోవర్స్ చెప్పారు. ఫోరెన్సిక్ సంబంధించిన మీరు ఫోరెన్సిక్ ఏమంటారు టెస్ట్ చేయండి, అవన్నీ కరెక్టా లేదా అని చెప్పేసి అని అతను సవాల్ ఇస్తున్నాడు ఆజాద్. ఇప్పుడు దానికి సంబంధించి నవంబర్ 21, 2025 ఈరోజు 25 అంటే 4 రోజుల క్రితం ఒక పెద్ద ఇండియాకు వస్తానని చెప్పి బెదిరించింది. నేను ఇండియాకు వస్తున్నాను, నీ అంతం చూస్తాను, అమిత్ షా కూడా నిన్ను కాపాడలేడు అని పోస్ట్ చేసింది. దాంట్లో అమిత్ షా కూడా నిన్ను కాపాడలేడు అని పోస్ట్ చేసింది. ఓకే. అతను ఏమంటాడు? ఆజాద్ నన్ను బెదిరించాడు, జైల్లో పెడతా అన్నాడు మా పేరెంట్స్ని, నా పర్సనల్ డీటెయిల్స్ నన్ను లీక్ చేస్తే మీ పేరెంట్స్ని నేను జైల్లో పెడతానని బెదిరించాడు అని అతను చేసి ఆమె నేను ఇండియాకు వస్తున్నా, నీ ఎంత తెలుస్తానని చెప్పి బయటకు వచ్చింది అనమాట అని ఒక పోస్ట్ చేసింది. ఇప్పుడు నవంబర్ 25వ తారీఖున ఇంకొన్ని లీగల్ బ్యాటిల్స్ ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఆజాద్ని ఆడియో ఫేక్ అని నువ్వు ప్రూవ్ చేయాలి, లేదంటే నీకు లీగల్గా ఎదుర్కొంటానని. ఆజాద్కి సంబంధించిన ఈ భీమ్ ఆర్మీ 2 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా బీజేపీ యొక్క కాన్స్పిరసీ అని చెప్పి ఆ యొక్క అపోనెంట్స్ చేసేటువంటి ఆరోపణలు. ఎందుకు ఈ ఆరోపణలు చేసిందంటే, ఈమెం చెప్తుందంటే ఆజాద్ వెనక బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళే నన్ను గెలిపించారు. అక్కడ ఉత్తరప్రదేశ్లో అతను ఎంపీగా గెలిచాడు, దళిత నాయకుడిగా. బీజేపీ వాళ్ళ అండతో నేను గెలిచాను, మాయావతిని ఖతం చేయాలి, ఏమంటారు దళిత సంఘాలకు మనం వ్యతిరేకంగా బీజేపీకి మద్దతు ఇస్తాను నేను రేపు పొద్దున దేంట్లో అని అన్నాడు అని చెప్పి ఒక పెద్ద లెటర్ పోస్ట్ చేసింది. దాంట్లో ఏమే అంటే వెనక అంబేద్కర్ వాదానికి బహుజనవాదానికి మాయావతికి వ్యతిరేకంగా ఇతను కుట్ర పన్నుతున్నాడు బీజేపీ వాళ్ళతో కలిసి అని చెప్పి ఒక పెద్ద ఆరోపణ చేసింది ఈమె. బట్ అతను యాక్చువల్గా కొట్లాడిందే బీజేపీ వెళ్తాడు. దళిత సంఘాల్లో అతను మాయావతి పేరు చెప్పుకొని బీజేపీ వాళ్ళతో కొట్లాడి ఎన్నికల్లో గెలిచాడు. అంటే మరి అంతర్గతంగా బీజేపీ హెల్ప్ ఉంది అని చెప్తే ఆరోపణలు చేస్తుంది. అదేంటి అనేది మనకు తెలియదు, కరెక్ట్గా బయటకు వస్తే కానీ తెలియదు ఇవన్నీ.
ఓకే. సో ఇవన్నీ పోస్ట్ చేసింది. మరి అది ఆ గొడవ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఏం చేయాలని తెలియదు. ఈ ఆజాద్ సంబంధించినటువంటి వాళ్ళందరూ మా ఫేక్ అవన్నీ డాక్టర్డ్ ఆడియోస్ అవన్నీ కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, ఆజాద్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు అతనికి క్లీన్ దళిత్ ఐకాన్ అనేటువంటి ఒక క్లీన్ ఇమేజ్ ఉంది అతనికి. ఇప్పుడు అతను పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ప్లస్ అతను దేశవ్యాప్తంగా చాలామంది అతను రోల్ మోడల్గా తీసుకొని దళిత సంఘాలు నడుపుతూ ఉంటారు. బేసికల్గా యాంటీ బీజేపీ రిటారిక్ అతను. యాంటీ బీజేపీ మీద ఎన్నికలకు వెళ్ళాడు. అంటే ఇప్పుడు దళిత సంఘాలు ఇవన్నీ కూడా యాంటీ బీజేపీకి వెళ్తారు. ఎందుకంటే కొద్దిగా బీజేపీకి బ్రాహ్మణికల్ ఐడియాలజీ ఉంటుంది, దళితులందరూ యాంటీ బ్రాహ్మణికల్ ఐడియాలజీలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇతను అదే యాంటీ బీజేపీ మీద ఎన్నికలకు వెళ్ళాడు. అతను గెలిచాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు బీజేపీ వెనక్కి తను గెలిపించింది, నేను వాళ్ళకి మద్దతు ఇవ్వబోతున్నానని చెప్పి అన్నాడు అని చెప్పేసి ఆమె ఆరోపణలు చేస్తుంది. ఇప్పుడు నా వెనక బీజేపీ వాళ్ళు ఉన్నారని. ఇదేంద్ర నువ్వు బీజేపీలకు వ్యతిరేకంగా కొట్లాడావు కదా, ఆ వర్ణ వ్యవస్థ దళిత సంఘాలు ఏం మాట్లాడతారనేది, కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ ఇవన్నీ కూడా ఉండకూడదు, అందరు సమానమని మాట్లాడుతుంటారు కదా. మరి ఇప్పుడు నువ్వేంది మళ్ళీ బీజేపీ వాళ్ళు వెనకుండి గెలిపించారు, అలాగే మద్దతు ఇస్తానని చెప్తున్నావు అని ఆమె డైరెక్ట్గా ట్విట్టర్లో ఇవన్నీ కూడా రిలీజ్ చేసింది, ఆడియోస్ మొత్తం. సో ఇప్పుడు దళితులు రెండు ముక్కలు. ఇప్పుడు ఆజాద్ బ్యాచ్ ప్లస్ ఆ అమ్మాయికి బ్యాచ్ బీఎస్పీ మోసం చేశాడు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు తిరుగుతుంది. చంద్రశేఖర్ ఆజాద్ ఆడియోకి సంబంధించి. ఓకే, ఇది మరి ఏం జరిగిద్దో చూద్దాం. ఇది ఇప్పుడు మొన్న ఇక్కడ తను తెలంగాణలో కూడా కాంబ్లీ అదే పేరు మర్చిపోయిన, తెలంగాణలో ఒక కేసు, పోక్సో కేసు పడింది కదా ఒక నాయకుడికి. ఓకే, టీవీ ఛానల్ బుర్ర పని చేయలేదు సడన్గా. ఓకే, మన ఇప్పుడు వీళ్ళందరూ కూడా వెనక ఎవరు వీళ్ళని విరికిస్తున్నారు, వీళ్ళని బయట పెడుతున్నారు, వీళ్ళని ఏమంటారు క్యాచ్ చేస్తున్నారు, వీళ్ళని బ్యాడ్ చేస్తున్నారు అనేటువంటి ఒక పెద్ద ఆరోపణలు వెనకున్నప్పటికీ బేసికల్గా వాళ్ళు క్యాచ్ చేయడానికి ట్రై చేసినా, ఇరికించడానికి ట్రై చేసినా మన తప్పు లేకుండా మనం ఇరుక్కోము. మన తప్పు ఉన్నప్పుడు మూసుకొని సైలెంట్గా ఉండాలి. నేను అదే చెప్పేది, మన తప్పు చేసినప్పుడు మన సైలెంట్గా ఉండాలి, ఇక రెండోసారి ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇది ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్, నార్మల్ నాన్ పబ్లిక్ ఫిగర్ కానప్పుడు ఏదైనా చేయొచ్చు. పబ్లిక్ ఫిగర్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మరి చంద్రశేఖర్ ఆజాద్ కానీ, అతని కాంబ్లీ కానీ, ఇది వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా, ముఖ్యంగా దళిత సంఘాలు వీళ్ళందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు సపోర్ట్ ఉండదు, వాళ్ళకున్న మీడియా సపోర్ట్ మీకు ఉండదు. మీరు చాలా ఈజీగా ట్రోల్ అయిపోతారు. ఇవన్నీ అక్రమ సంబంధాలు ఇవన్నీ దేశవ్యాప్తంగా అన్నీ ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. అక్రమ సంబంధాలు అనేవి ప్రతి పొలిటీషియన్కి ఎక్కడో ఒకసారి లింక్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎవరు బయటికి రారు, మీరే దొరుకుతుంటారు. కాంబ్లీ, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళే బయటకు వచ్చి గబ్ చేసేసి మొత్తం గత్తర చేసి దళితుని రోడ్డు మీద పడేస్తుంటారు. మీరే జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ, నమస్కారం.